ఇదేమో ఆప్షన్స్ మొన్న చూసా మార్చేసాడు ఈ మేడం నేను. రికార్డర్‌ది. నిన్న వీడియో ఇది చూడలేదు. వాయిస్ ప్రాపర్‌గా రికార్డ్ అవ్వట్లేదు. వీడియోస్ బానే వస్తున్నాయండి? రికార్డింగ్ వీడియోస్? యాహ్! అవును. ఓకే. ఓకే. అదేలెండి. అంతకుముందు ఒక వీడియో మీకు పెట్టలేదు గదా! ఓకే. ఆ రోజు సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయనమాట. అప్పుడేంటంటే స్క్రీన్ ఓకే. రికార్డర్ ఆన్ చేస్తే వాయిస్ ప్లస్ వీడియో 2 ఒక్కసారే రికార్డ్ అయ్యేయి. ఇప్పుడు అట్లా అవ్వట్లేదు. సెపరేట్‌గా చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సొస్తుంది. ఆ ఆప్షన్ తీసేసాడు. ఆ రోజు మీ క్లాస్ నాకు తెలియక ఓకే. మామూలుగా ఆన్ చేసి రికార్డ్ అవుతుంది కావాలనుకున్న. తర్వాత చూస్తే ఓన్లీ నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. మీ వాయిస్ ప్లస్ స్క్రీన్ మాత్రమే రికార్డ్ అవుతుంది. నా వాయిస్ అసలు ఆ! రాలేదు. అవును మేడం. ఏంటి ఇది అని మళ్ళీ చెక్ చేస్తే అప్పుడు ఆప్షన్ మార్చేసాడు. అందుకే ఆ రోజు అంత థియరీయే కదా! ప్రాక్టికల్ అన్నయితే ఏమన్నా చేస్తే ఓన్లీ ఆ టెక్స్ట్ అవును మేడం. కనపడుతది. ఇంకెందుకులే అని అప్‌లోడ్ ఇవాళ చేద్దామని. ఏఐ కంటెంట్ అది చెప్తా సరే కంటెంట్ ఎట్లా ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ మనకి చేయాలని ఓవర్ చెప్తాను సజెస్ట్ అయితే మేడం. మీకు క్లారిటీ వచ్చింది. ఓకే. ఓకే. ఆ! ఇంకా 2 టూల్స్ ఉన్నాయండి. ఓకే. ఎస్‌సీఎం రష్, ఏహెచ్‌ఆర్ఎఫ్ ఈ టూల్స్ కూడా ఒకసారి బట్ అక్కడ మనం చేయడానికి ఏముండదు ఆప్షను. అక్కడ ఆప్షన్ ఏముండదు. మనకి హ్మ్. ఈ టూల్స్ అయితే తెలుసుకొనుంటే బెటర్ అనమాట. ఒకవేళ ఏ కంపెనీ వాళ్ళు ఏ టూల్ అడుగుతారో మనకు తెలీదు గదా! ఇన్‌కేస్ కొంతమంది ఎవరైనా పెయిడ్ టూల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు వస్తే ఆఫీస్‌లో మీకు ఈ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. యాహ్! ఎస్‌ఈఎం రష్ ఇప్పుడు నేను లాగిన్ అయినట్టున్నా మేడం. ఓవర్ సజెస్ట్ చూసాం ఆ! కదా! అలాగే ఎస్‌సీఎం అయినట్టున్నాను. రష్ చూద్దాం. ఒక్ యాహ్! ఒక్కసారి మామూలుగా చెప్పండి. మోర్ అయ్యారా? యాహ్! ఐడియా నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే చేస్తా, లేదంటే నెక్స్ట్ క్లాస్‌కి. ఓవరాల్ ఓవరాల్‌గా చూపిస్తా. ఎస్‌సీఎం రష్ జస్ట్ మీరు జీమెయిల్ ఐడీ ఉంది కదా! లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత బూస్ట్ యువర్ ట్రాఫిక్ విత్ ఏఐ పవర్డ్ ఎస్‌సిఓ టూల్ అని ఇక్కడ ఇచ్చాడు గానీ, బట్ ఏఐ తోటి మాది గ్రోత్ మొత్తం అన్నీ కూడా ఏఐతో ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. అంతకుముందు ఇన్ని ఏఐ టూల్స్‌తో అయితే లేదు. ఎస్‌సిఆర్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఇక్కడేంటంటే, ఇప్పుడు మనకి ఓకే. మన కాంపిటీటర్స్‌కి ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉన్నాయి. నిన్న మనము ఊబర్ సజెస్ట్‌లో చూసాం కదా! మనకి ఓడిఎంపికి ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉన్నాయనేసి చూపించింది కదా! ఎక్స్‌ట్రా కీవర్డ్స్ ఇవాళ. అలా మనకి ఇక్కడ చూపిస్తదనమాట. ఇక్కడ ట్రై ఫ్రీ అన్నాడు. బట్ ఓకే. $99 పర్ మంత్ అన్నాడు. ఇవి మనము ఇండియన్ కంపెనీస్ ఇంత బేర్ చేయలేవు కదా! బట్ ఇక్కడొచ్చేసి మనకేంటంటే ఇక్కడ ఏమేమి చేసుకోవచ్చు అంటే ఫస్ట్ డొమైన్ ఓవర్‌వ్యూ చూసుకోవచ్చు. మన డొమైన్ ఇక్కడ యాడ్ చేస్తే మన వెబ్‌సైట్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు ఆడిట్ చేయాలనుకోండి, ఆడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ ఎంతొస్తుంది? ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుంది? అథారిటీ స్కోర్ బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి? ఇవన్నీ కూడా మనకిక్కడ కనిపిస్తాయన్నమాట. బట్ ఇక్కడొచ్చేసరికి కొన్ని డిఫరెంట్‌గా వస్తాయి. అన్నీ ఒకలానే రావన్ని టూల్స్ కూడా. ఇది వరల్డ్ వైడ్‌గా ట్రాఫిక్ చూపిస్తుంది. ఇక్కడ మనకి 13 కీవర్డ్స్ అనేవి ర్యాంక్ అయినాయి. అది కీవర్డ్స్ దగ్గర యూఎస్‌కి 6 అట్లా ఉన్నాయేంటి మేడం అవి? ఓకే. అంటే యూజర్‌లో గూడా మనకి మన కీవర్డ్స్ యూఎస్‌లో టైప్ చేసినా కూడా కనిపిస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు అదే యూఎస్ బ్రౌజర్ కాకుండా మామూలుగా యూకే బ్రౌజర్‌లో రావు. అట్లా యూఎస్ బ్రౌజర్‌లో కూడా కనిపిస్తాయన్నమాట. మనం ఎందుకంటే మనము ఓకే. కొన్ని డైరెక్టరీస్ చేసేటప్పుడు యూఎస్ డైరెక్టరీస్ వాటిలో కూడా చేస్తాం గదా! యూఎస్ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్‌లో పోస్ట్ చేసుంటాయి కదా! అక్కడ వాటికి ఇండెక్స్ ఇక్కడొచ్చేసి కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఎట్లా మనకి ఎన్ని కీవర్డ్స్ అయినాయి, ఆల్ టైమ్ ఎంత, టాప్‌లో ఎన్నున్నాయి, 21 ప్లేస్‌లో ఎన్నున్నాయి, ఇట్లా ఇంక్రీజ్ అవుతా వచ్చినాయన్నమాట. ఇట్లా టాప్ 51 నుంచి 100 మధ్యలో 4 ఉన్నాయి. 20 నుంచి 50 మధ్యలో 2 ఉన్నాయి. టాప్‌లో ఏ నెలలో ఇక్కడున్నాయి మన కీవర్డ్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మొత్తం ఆడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతది మన వెబ్‌సైట్. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ ఇన్ హైదరాబాద్.
ఈ కీవర్డ్స్ కూడా మనం హై పొజిషన్‌లో ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చని చూపిస్తుంది. మనకు కావాలంటే తీసుకోవచ్చు. లేకపోతే లేదు. అలాగే ఇక్కడొచ్చేసి కీవర్డ్ గ్యాప్స్, బ్యాక్‌లింక్ గ్యాప్స్ అంటే మన కాంపిటీటర్ అనాలిసిస్ ఇవి 2. కీవర్డ్ గ్యాప్స్ అంటే వాళ్ళకెన్ని కీవర్డ్స్ ర్యాంక్ అయినయి, మనకెన్ని కీవర్డ్స్ ర్యాంక్ అయినయి. మనం ఇంకెన్ని కీవర్డ్స్ టార్గెట్ చేసుకోవాలి. బ్యాక్‌లింక్ అనాలిసిస్ అదే కీవర్డ్ లైక్ సారీ కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకోవడానికి, కాంపిటీటర్ బ్యాక్‌లింక్స్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇవి 2. అలాగే మేడం కీవర్డ్ బ్యాక్ లింక్స్ ఎట్లా ఓవర్‌వ్యూ ఎక్స్ట్రాక్ట్ అనమాట. చేసుకోవాలో చెప్పేసారా? అవ్వలేదు కదా! ఇది మనకి ఫస్ట్ ఇప్పుడు కీవర్డ్ దాంట్లో చూడాలి. అవ్వలేదు. అవ్వలేదు. మనకి హాఫ్ పేజ్ యాక్టివిటీలో కదా! ఇక్కడ ఇంకా మనం కీవర్డ్స్ దగ్గరే ఉన్నాము. కీవర్డ్స్ కంప్లీట్ అయినాక. ఇక్కడ మనం ఇండియా లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, ఇంకా సెలెక్ట్ ఏదైనా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి మనం అప్‌గ్రేడ్ అయితేనే వస్తుంది. లేకపోతే రావట్లేదు. లొకేషన్ వైస్‌గా ఓకే. చేసుకోవడానికి. ఇక్కడ మనం ఈ 2 కీవర్డ్స్‌కి సెర్చ్ చేస్తే ఇక్కడ ఓకే. ఈళ్ళు కంప్లీట్‌గా అసలు బంద్ చేసాడు. మొత్తం ప్లానర్‌లోకెళ్ళాల్సింది. కాకపోతే మీకు ప్లానర్ గనుక వాళ్ళు తీసుకొనుంటే మీకిక్కడ డేటా కనిపిస్తుంది. సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? కీవర్డ్ డిఫికల్టీ ఎంతుంది? కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది? ఇవి కనిపిస్తాయి. ఇది యూఎస్ డాలర్స్. అలాగే కీవర్డ్ మ్యాజిక్ టూల్. ఇక్కడొచ్చేసి బ్రాడ్ మ్యాచ్ ఇవంతా చూపిస్తుంది. ఇది ఆల్ కీవర్డ్స్. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అనే దానికి ఇక్కడ ఏం చూపించట్లేదు మనకి. కాకపోతే ఇవి గుర్తుపెట్టుకోండి. దేనికి దేనికి యూజ్ అవుతది ఈ టూలు అంటే, మనం వెబ్‌సైట్ అనాలిసిస్ చేసుకోవడానికి, కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకోవడానికి, అలాగే మన వెబ్‌సైట్ ఆడిట్ చేసుకోవడానికి, కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి, వాళ్ళ ఆర్గానిక్ ట్రాఫిక్ తెలుసుకోవడానికి వీటన్నిటికి యూజ్ అవుతదనమాట. ఇక్కడొచ్చేసి లింక్ ఇది బిల్డింగ్ టూల్ ఆర్గానిక్ అని ఉంది ట్రాఫిక్ గానీ, ఈ టూలు తెలుసుకోవాలంటే ఎంతవరకు ఈ టూలేనా మేడం? ఇది కీవర్డ్ కీవర్డ్ స్కానర్‌లో స్ట్రాటజీ గాని బిల్డర్ అనేది క్రియేట్ చేయాలని చెప్పారు. బట్ అందుకనే ఊబర్ సజెస్ట్ కూడా కనిపిస్తది. ఊబర్ సజెస్ట్‌లో కూడా కనిపిస్తది. ఊబర్ సజెస్ట్‌లో కూడా ఆర్గానిక్ ట్రాఫిక్ కనిపిస్తది. ఇది కూడా ఓకే. గూగుల్ అనాలిటిక్స్‌కి కనెక్ట్ చేసుకుంటే కనిపిస్తది. ఈ టూల్స్ ఏమీ లేకపోయినా కూడా గూగుల్ అనాలిటిక్స్‌లో కూడా చూసుకోవచ్చు మనకి. ఈ టూల్స్‌కి ఎళ్ళాలని ఏం లేదు. అయితే ఈ టూల్స్‌లో కనిపించాలన్నా కూడా గూగుల్ అనాలిటిక్స్‌కి కనెక్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్ చేస్తే ఇవి డైరెక్ట్ టూల్స్ కాదు. థర్డ్ పార్టీ టూల్స్ కాబట్టి. ఇక్కడ మన వెబ్‌సైట్ బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. లేదా మన కాంపిటీటర్స్ బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. బ్యాక్ లింక్స్ అనేవి మనకి ఇక్కడి నుంచి నవంబర్‌లో స్టార్ట్ చేసాం. అక్టోబర్ ఎండింగ్ నవంబర్‌లో నుంచి స్టార్ట్ చేసాము. నవంబర్, అక్టోబర్ అక్టోబర్ నుంచి పెరుగుతా వచ్చినాయి. బట్ ఇక్కడ దాకా బాగా పెరిగినాయి. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ లింక్స్ ఏంటంటే మనం వర్క్ చేస్తూ కొన్ని పెరుగుతా ఉంటాయి. కొన్ని ఆల్రెడీ మనం వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఆల్రెడీ టైమ్ ఎక్స్‌పైర్ అయిపోయినాక వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది స్టాప్ చేయడానికి ఉండదు. ఒకసారి మనకు బ్యాక్ లింక్స్ వచ్చినాయి అంటే మనకొచ్చినియి ఈ లింక్స్ ఉంటాయి అనుకోవడానికి లేదు మనం. ఆ లింక్స్ అనేవి మళ్ళీ పోతూ ఉంటాయన్నమాట. ఇక్కడి దాకా బాగా పెరిగినాయి గానీ మళ్ళీ జూలై కాడ నుంచి మనకి జూన్ కాడ నుంచి డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. చాలా బ్యాక్ లింక్స్ అనేవి డౌన్ అవుతా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి డౌన్ అయిన బ్యాక్ లింక్స్ 3 బ్యాక్ లింక్స్ నౌ ఇదొచ్చేసి 152 ఉన్నాయి. 101 లాస్ అయ్యాం. ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. బ్యాక్ లింక్స్ ఎన్ని పోయినాయి. మనం ఎవ్రీ టైమ్ చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఇది ప్రాసెస్ అనేది ఆపడానికి రాదు. ఇది లింక్ బిల్డింగ్ టూల్. మనము
10 కీవర్డ్స్ వరకు మనకి అలో చేస్తున్నాడు. ఆపరేటర్స్కి ఏది ఉన్నా అదే వచ్చేది. వాళ్ళ కీవర్డ్స్ ఏమన్నా తీసుకొని మనం నిన్న ఓడిఎఫ్డి తీసుకున్నారు మేడం. ఆపరేటర్స్ అంటే ఎవరు తీసుకున్నారు? ఇంకెవరన్నా ఇది కూడా అన్నిటికన్నా ఇది టాప్ లో ఉంది కదా, ఇది చూద్దాం ఈరోజు. ఈ కాంపిటేటర్స్ కీవర్డ్స్ యాడ్ చేయాలా? వీళ్ళకి ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే ఉన్నట్లుంది వీళ్ళకి. మెనూ సెక్షనే లేదు వీళ్ళకి. కోర్సెస్ హోమ్ పేజ్ లో ఏమన్నా ఉంటుందేమో మేడం. వీళ్ళకి పెద్దగా ఏం లేవు ఇందులో. బ్లాగ్ ఏమైనా ఉందేమో చూస్తాం. టైటిల్ ఏం లేదు. సరే ఓకే, వీళ్ళకి పెద్దగా కీవర్డ్స్ మనం ఇట్లా దొరకవులేండి. మనం కాంపిటేటివ్ అనాలిసిస్ చేస్తేనే దొరుకుతాయి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు మనమే చూద్దాము. కొన్ని
ఓకే. దీన్ని చూద్దాం. మేక్ యూ ష్యూర్ దట్ హ్మ్. ఏమొస్తుంది? అది ఓడిఎంటీ అని ఇక్కడ పేస్ట్ చేశారు మేడం ఫిఫ్త్ దానిలో. ఓకే. అదే. అసలు మామూలుగా రావట్లేదులెండి. ఇదేందో చూపిస్తుంది ఇక్కడ మేక్ యూ యూర్ ఎంటర్డ్ ద కరెక్ట్ డొమైన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అని చెప్పాడు. బట్ ఈ కీవర్డ్ అనేది ఇక్కడ రావట్లేదు. .com ఉండాలనుకుంటా. హ్మ్. లేదండి. .com అవసరం లేదు. ఏదో సంథింగ్ ఈస్ ఇక్కడ యాడ్ యువర్ కాంపిటీటర్ యూ వాంట్ ఫర్ పేమెంట్స్. ఎంటర్ వన్ కాంపిటీటర్ ఓకే. పర్ లైన్. ఓకే. ఇక్కడ కాంపిటీటర్స్ డైరెక్ట్‌గా సైట్సే ఇవ్వాలనుకుంటానండి. కీవర్డ్స్ కాకుండా. ఓకే. వచ్చేసి జస్ట్ లింక్ స్టార్ట్ యెస్ రైట్. కాంపిటీటర్స్ కీవర్డ్స్ కాదు. బూస్ట్ యువర్ ఎస్ఈఓ పెర్ఫార్మెన్స్ విత్ అన్‌లిమిటెడ్ బ్యాక్‌లింక్ ప్రొఫైల్స్. ఇక్కడ వచ్చేసి బ్యాక్‌లింక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ వీళ్ళకొచ్చిన బ్యాక్‌లింక్స్ grow.google.in వచ్చింది. సరే ఇది చూద్దాంలెండి. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇన్ ద ప్రోగ్రెస్. ఇది మామూలుగా వర్క్ చేయాలంటే ఇక్కడ ప్రైస్‌కెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి ఇది బ్యాక్‌లింక్స్ అనేది బ్యాక్‌లింక్ బిల్డింగ్ టూల్. ఈ టూల్‌లో కంపెనీస్ నేమ్ ఇచ్చేసి మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ డిజిటల్ బడీ డాట్ యూఆర్ఎల్స్ చూపిస్తా. సరే ఓకే అండి. ఇంకా రిమైనింగ్ ఇక్కడొచ్చేసి సైట్ ఆడిట్ ఇక్కడొచ్చి మన వెబ్‌సైట్ ఆడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ పేజ్ ఎస్‌సిఓలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ మనకి కనిపిస్తాయి. అండ్ లాంగ్ ఫైల్స్ అనలైజర్స్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా ఫైల్స్ ఉంటే మనమే చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతది.
ఇవంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు వన్ బై వన్. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ 685 కీవర్డ్స్ యాడ్ కీవర్డ్స్. కాంపిటీటర్స్ 248 కాంపిటీటర్స్ ఉన్నారు. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అంటే 10 యాడ్ చేసుకోవచ్చు. అప్లోడెడ్, లాస్ట్ బ్యాక్లింక్స్, రిజెక్టెడ్. ఈ నరేష్ ఐటీకి డొమైన్ అథారిటీ ఏం చాలా తక్కువ ఉంది. రేటింగ్, కీవర్డ్స్ అనేవి రాలేదు ఇక్కడ. మనం మేబీ పెయిడ్కి వెళ్తే వస్తుంది అనుకుంటాను. ఈ కీవర్డ్స్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ రాలేదు ఇక్కడ. సరే ఓకే, ప్రజెంట్ అయితే కొంచెం సేపు దీన్ని వదిలిపెడదాం, ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూద్దాం. బట్ ఇదంతా అంటే కాకపోతే ఈ టూల్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. అలాగే ఆర్గానిక్ సెర్చ్, పెయిడ్ సెర్చ్. మనం ఆర్గానిక్ సెర్చ్కి ఎలా ఉంది, పెయిడ్ సెర్చ్కి ఎలా ఉంది. ఇక్కడ మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్లోన ఊబర్ సజెస్ట్లో ఆర్గానిక్కి పెయిడ్కి రెండు ఒకటే సెర్చ్ చేస్తాం. బట్ ఇక్కడ సపరేట్గా ఉందన్నమాట. ఇది వచ్చి ఆర్గానిక్ సెర్చ్, పెయిడ్ సోషల్ మీడియా, ఆర్గానిక్ సోషల్ మీడియా, ఈమెయిల్స్, డూ డూ డిస్ప్లే యాడ్స్కి. ఇవంతా కూడా ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ డైరెక్ట్గా చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గూగుల్ బిజినెస్ ఉంది, ఆపర్చునిటీస్ది, లిస్టింగ్ మేనేజ్మెంట్, మ్యాప్ ర్యాంక్ ట్రాకర్, రివ్యూ మేనేజ్మెంట్. ఇవన్నీ లోకల్ డాష్బోర్డ్ అంటే లోకల్ ఎస్సీఓ చేయడానికి. అలాగే కంటెంట్ డాష్బోర్డ్, ఎస్సీఓ బెనిఫిట్స్ జనరేటర్, ఏ ఆర్టికల్ జనరేటర్, కంటెంట్ ఆపరేటర్. ఇవి మొత్తం కూడా పెయిడ్ వర్షన్. ఇక్కడ నుంచి మనం ఆర్టికల్స్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే చాట్ జీపీటీని యూజ్ చేయకుండా ఇక్కడ వీళ్ళే జనరేట్ చేసేస్తారు మనకి. బట్ ఇవన్నీ కూడా మనకి కావాలి అంటే పెయిడ్ వర్షన్లోకి వెళ్ళాలి. ఇదేమో మనకి వర్క్ అయితే అవ్వలేదు. సెలెక్ట్ కూడా అవ్వట్లేదు. అయినా కూడా ఇక్కడ మళ్ళీ కీవర్డ్స్ అనేది రాలేదు. మనం టైప్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను, కీవర్డ్స్ అయితే రావట్లేదు. ఏ కీవర్డ్స్కి ఇట్లా ఉందనేది. బట్ ఇదైతే వర్క్ అవ్వట్లేదు మనకు ప్రాపర్గా. ఇక్కడికి వచ్చేసరికి పెయిడ్ వర్షన్లో వస్తుంది. ఇది మన సైట్ డేటానే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎస్సీఓ గురించి, వీటి గురించి మీరు ఒకసారి ఊరికి జస్ట్ చూసుకోండి. ఆప్షన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఏం చేయాలన్నా ఏం చేయడానికి రాదు. ఇది ఒకటి, మౌజ్ ఒకటి, ఇంకొకటి ఏహెచ్ఆర్ఎఫ్.
ఇవి మేజర్ టూల్స్ ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నవి. బట్ ఇక్కడేంటంటే మనకి కొన్ని ఫ్రీ టూల్స్ మాత్రం ఉన్నాయి. మిగతా అంతా పెయిడ్ వెర్షన్. లాస్ట్ ఒక 2 ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో మనకి ఫ్రీ వెర్షన్ మొత్తం తీసేసి మొత్తం పెయిడ్ చేసేసారు. బట్ ఇక్కడ కీబోర్డ్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. ఇది మనకి సరిపోతది. బట్ ఇక్కడ ఎక్కువ రావు మనకి. కీవర్డ్స్ కూడా రావు. అండ్ ద కీవర్డ్స్. మౌస్ టూల్‌లో కీవర్డ్స్‌ని ఫ్రీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకు బేసిక్కే వస్తాయి. కొన్నే వస్తాయి. దీనికి లిమిట్ లేదా మేడం? దీనికి పర్ డే ఇన్నే అని లిమిట్ ఏముండదా? ఇప్పుడు ఏంటండి? లిమిట్ ఉంటదండి. ఇవ్వదు ఇది కూడా. లిమిట్ 3 సెర్చెస్ పర్ డే అంతే. ఓకే. 10 వాల్యూమ్ ఉంది. ఆర్గానిక్ క్లిక్ త్రూ రేట్ బానే ఉంది. డిఫికల్టీ వచ్చేసి 52 ఉంది. ఇది మనం చేయాల్సిన కీవర్డ్ రీసెర్చ్. ఇందులో చాలా వరకు ఫ్రీ టూల్స్ తక్కువ. ఒక 3 కీవర్డ్స్ మాత్రమే వస్తాయి. డొమైన్ అనాలిసిస్ చేయాలంటే ఇది వచ్చేసి మనకి ఆడిట్‌లో వస్తది. లింక్ ఎక్స్‌ప్లోరర్ లింక్స్ ఎన్నున్నాయో చూసుకోవచ్చు. బట్ ఇది మాక్సిమం మనం అంతగా యూజ్ చేయలేము. పెయిడ్ వెర్షన్ లేకపోతే. మోర్ ఫ్రీ టూల్స్ అన్నాడు గానీ అంత ప్రాపర్‌గా ఏమీ వర్క్ అవ్వదు. డేటా అనాలిసిస్ చేసుకోవడం గానీ, గెట్ డొమైన్ మెట్రిక్స్ ఇవన్నీ. లాగిన్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఉంది. బట్ అంతగా ఏం వర్క్ అవ్వదు. జస్ట్ ఏహెచ్ఆర్ఎఫ్. మీరు ఒకసారి లాగిన్ చేసుకొని మీరు ఫ్రీ ఉన్నప్పుడు లాస్ట్‌లో ఇప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూడండి ఈ టూల్స్. ఇది కూడా మనకేమీ యూజ్ అవ్వదు. జస్ట్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఏంటి, సైట్ ఎక్స్‌ప్లోరర్, కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్. కీవర్డ్స్ అనేవి ఇలా కనిపిస్తాయనమాట. మనకి డెమో అయితే చూసుకోవచ్చు. బట్ మనం సెర్చ్ అనేది ఇక్కడ చేయలేం. ఇందులో కీవర్డ్ డెన్సిటీ, సెర్చ్ వాల్యూమ్ మనకి ఇందులో కనిపిస్తే జస్ట్ ఈ వీడియో చూసుకొని దీన్ని ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే ప్రైసింగ్ వచ్చేసి డాలర్స్‌లో ఉంది. ర్యాంక్ చెక్కర్. మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా ఎంతుంది, యావరేజ్ పొజిషన్ ఎంత, ట్రాఫిక్ సిఆర్‌పి ఎంతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇవి ఇంతవరకే యూజ్ అవుతాయి. ఇవి సైన్ అప్ చేసినా కూడా మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండదు. కాకపోతే ఒక్కసారి మీరు ఏముంది అని చెక్ చేసుకోండి. ఇంటర్వ్యూలో యూజ్ అవుతది అంతవరకే. ఈ 2 టూల్స్ అయిపోయినాయి. ఈ 3 హెచ్ఆర్ఎఫ్, మౌస్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ కీవర్డ్స్‌ని తీసుకొని కంటెంట్ రాస్తున్నాం. ఈ కంటెంట్ ఎలా రాస్తామంటే చాట్‌జీపీటీ మామూలుగా ప్రీవియస్ ఏంటంటే ఈ కీవర్డ్‌ని తీసుకొని ఆన్‌లైన్‌లో బ్లాగ్ కంటెంట్ సెర్చ్ చేసేవాళ్ళం. బ్లాగ్ అంటే ఎవరు బ్లాగ్స్ రాస్తే వాళ్ళ బ్లాగ్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేవి. ఈ డేటా తీసుకొని మనము ఒక ఒక 5, 6 సైట్‌లైనా వెతుక్కోవాలి. ఒక సైట్‌లోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. ఇట్లా ఇవన్నీ కూడా వెతుక్కొని మనకు నచ్చిన వెబ్‌సైట్స్ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని రీరైట్ చేయాలి. సో, ఇది మొత్తం అర్థం చేసుకొని రీరైట్ చేయాలి. ఇదొచ్చేసి జస్ట్ మెయిన్ వెబ్‌సైట్‌ది ఏముంది హోమ్ సైట్. అలాగే ఇక్కడ తెలుగులో రాసారు కంప్లీట్‌గా వీడియోస్ పెట్టారు. ఈ కంటెంట్ అయినా మనకి యూజ్ అవ్వచ్చు. అంటే దీన్ని మొత్తం చదవాలా, మళ్ళీ రీరైట్ చేయాలా మాన్యువల్‌గా. నెక్స్ట్ ఇప్పుడంటే మనకి ఆ మాన్యువల్‌గా చేసే పని లేదు కాబట్టి, ఇప్పుడు చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఈజీగా చేస్తాము.
ఇప్పుడు మనం ఒకటి ఏఐ మార్కెటింగ్ ఏఐ బిజినెస్ ఫర్ మార్కెటింగ్ కోర్స్ ఉంది కదా! ఈ ఏఐ ఫర్ బిజినెస్ మార్కెటింగ్ కోర్స్ అనేది మనకి కీవర్డ్. ఈ కీవర్డ్ ఏంటంటే మనం దీన్ని ఇలానే ఉంచాలి. మనం ఏ కీవర్డ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కీవర్డ్‌ని అలానే ఉంచాలి. బట్ దీనికి ఏంటంటే మనం సచివాలయం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒకసారి. సచివాలయం ఎక్కువ ఉన్నాయైతేనే మనకు బెటరు. మనం ఇక్కడ ఏం చూపించట్లేదు ఇది కూడా. ఎక్కువ సార్లు సెర్చ్ చేసేసరికి. ఇవి కొన్ని ఇది ఏహెచ్ఆర్ఈఎఫ్ యొక్క ఎక్స్టెన్షన్. బట్ ఇవి కొన్ని కీవర్డ్స్ అనేది మనకు చూపిస్తుంది ఇక్కడ. ఫ్రీ ఎస్ఈఓ టూల్స్ అని ఇవి. బట్ ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. బట్ ఈ ఊబర్ సజెస్ట్ అనేది ఎందుకో వర్క్ యాక్టివ్‌లో లేదు. ఒకసారి మళ్ళీ దాన్ని రీయాక్టివ్ చేయాలి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. ఇది చూద్దాము దీనికి ఎంత ఉందో. ఇది ఎక్స్టెన్షన్‌లో యాక్టివేట్ చేసుకుంటే సరిపోతది కదా మేడం? ఓకే. అది యాక్టివేట్ చేయాలి. మళ్ళీ దాన్ని ఇన్‌స్టాల్ చేయాలి. దాన్ని చేయాలి. బట్ ఇప్పుడు మనకు ఒక్క కీవర్డ్ ఉంటే సరిపోద్ది కదా! ఒక కీవర్డ్ ఇక్కడ చూద్దాం. ఎక్స్‌టెన్షన్స్ ఈ మధ్య చాలా వరకు వర్క్ అవ్వట్లేదు. మరి ఎందుకో అంతకుముందు బాగానే ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేసే ఎక్స్‌టెన్షన్ సడెన్‌గా ఎందుకో డ్రాప్ అయిపోతుంది. దీనికి సచివాలయం 10 ఉంది ఇండియాలో. ఐర్లాండ్‌లో ఉంది. ఎస్‌ఈఓ పెయిడ్ డిఫికల్టీ చాలా తక్కువ ఉంది. ఈజీ. ఎస్‌ఈఓ డిఫికల్టీ కూడా చాలా తక్కువ ఉంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. బట్ ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఫ్యూచర్‌లో దీనికి మార్కెట్ అయితే ఉంటది. జస్ట్ ఇదైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ కీవర్డ్ తీసుకున్నాక ప్రాంప్ట్ స్టార్ట్ చేసుకోవాలి. రైట్? Write a blog with 1,000 words by following by following SEO rules. Right? Add SEO rules and keyword density. Keyword density is 1%. For this keyword. ఇట్లా మనకు ప్రాంప్ట్ ఇస్తే మనకు ఒక
ఇప్పుడు ఈ కంటెంట్ అంతా రాసిన తర్వాత ఈ కంటెంట్ మనకి యూజ్ అవుతుంది. కంటెంట్ రాసుకున్నాం ఈ ఆర్టికల్ సేమ్ ఇంతే. ఇవి ఎందుకు యాడ్ చేయాలి ఎఫ్ఏక్యూస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చిన్న యూజర్ ఏదైతే అడుగుతున్నారో లైక్ యూజర్ ఇంటెంట్ బేస్ చేసుకొని మనం కంటెంట్ యాడ్ చేయాలి కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకోవడం బెటర్ మన వెబ్సైట్లో. అప్పుడు మంచిగా ర్యాంకింగ్ అవ్వడానికి యూజర్ ఇంటెంట్ బేస్ మీద ఏఐలో మనకి రిజల్ట్ రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మన సైట్ వచ్చింది ఏఐ సెర్చ్‌లో. ఎందుకంటే మనము ఏఐ లైక్ మన క్లయింట్స్ ఎలా అయితే సెర్చ్ చేస్తారో అలా మనము డేటా ఇచ్చాము కాబట్టి ఆ డేటా నుంచి మనకి వస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఓడిఎంటి వాళ్ళది డైరెక్ట్‌గా వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఫ్రంట్ లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎఫ్ఎల్ఎం అని ఆహ్, వీళ్ళదొచ్చింది. తర్వాత డిజిటల్ బ్రోలీ అంటే ఇది హైదరాబాద్‌లో, ఇంకోటి మనది శ్రీష. ఇదొచ్చేసింది. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా మన సైట్స్‌ని ఎవరైతే ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తున్నారో దానికి మనకి మంచి ట్రాఫిక్ అయితే వస్తుంది. ఏఐ రిజల్ట్‌లో కూడా వచ్చేస్తుంది. డేటా కూడా సైట్స్ కూడా మనల్ని ప్రమోట్ చేస్తున్నాడు ఏఐలో. ఇట్లా రావాలి అంటే ఈ క్వెషన్‌కి రిలేటెడ్‌గా ఆన్సర్ మన వెబ్‌సైట్‌లో ఉండాలి. అలా పెట్టుకున్నప్పుడు మనకొస్తుంది. ఇప్పుడు మనకి అంతా కూడా ఏఐ మీదే రన్ అవుతుంది కాబట్టి, ఈ ఏఐ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవడం బెటర్. ఏఐకి రిలేటెడ్ కంటెంట్ యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. కీవర్డ్స్ ఎక్కడున్నాయి? ఈ మనం కీవర్డ్‌ని బేస్ చేసుకొని మనకెంత ట్రాఫిక్ వస్తది, ఎంతమంది కన్వర్ట్ అవుతారు, ఇవి మనం ఎస్టిమేషన్ ఏసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇలా డిఫరెంట్ కీవర్డ్స్ కూడా ఇచ్చింది. ఇదేమి సెర్చ్ కీవర్డ్ ఓరియంట్ ఇదంతా చూపిస్తుంది కీవర్డ్ అని. సెర్చ్ వాల్యూమ్ దీనికి చాలా తక్కువ ఉంది. అంటే ఎక్కువ మనకు లీడ్స్ రావు. దీన్ని ఇట్లా యాడ్ చేయటం వల్ల ఇక్కడ యాడ్ అయితే అవుతుంది గానీ, ఈ ఏఐ అనే వర్డ్‌తో ఎక్కువ మంది సెర్చ్ చేయట్లేదు. మనకెక్కువ లీడ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ మనదైతే ఇండెక్స్ అయింది. బట్ ఫ్యూచర్‌లో మనకొచ్చే అవకాశం ఉంటది. మనం వర్క్ కనుక ప్రాపర్‌గా చేస్తూ ఉంటే మన వెబ్‌సైట్ ఇంకా టాప్‌లో ఉంటది. మనం కొన్ని రోజులు వర్క్ చేయలేదనుకోండి, మనది వెళ్ళిపోతది. ఈ ప్లేస్‌లో వేరే వాళ్ళవి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ ఉండాల్సింది లాస్ట్ పొజిషన్‌కి వచ్చేసింది వర్క్ చేయక. ఇట్లా మనం సెర్చ్ వాల్యూమ్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా అంటే దీనికి ప్రెజెంట్ ఇప్పుడు అంత సెర్చ్ వాల్యూమ్ ఉండకపోవచ్చు. బట్ తర్వాత ఇంకా వస్తూ ఉంటది. బట్ ఇది ఇండియా వైస్ కాబట్టి మేబీ ఉండొచ్చేమో కొద్దిగా. ఇది కూడా మళ్ళీ రీసెర్చ్ చేస్తే గాని మనకు తెలీదు. ఇట్లా కంటెంట్ అయితే రాసుకొని ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. లైక్ ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది గదా! ఈ ప్రాంప్ట్ బేస్ చేసుకొని రాయండి. అలాగే ఏ
1% అనేసరికి మాక్సిమం అన్ని చోట్ల యాడ్ చేసింది. బట్ ఇక్కడేంటంటే మనకి H2లో ఇక్కడ కూడా రావాలి. ఇక్కడొచ్చింది కాబట్టి ఇక్కడొచ్చింది. ఇక్కడ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇక్కడ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ రాలేదనుకోండి, ఇక్కడ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని కోర్స్ ఇన్ ఇండియా అని ఇక్కడ కోర్స్ యాడ్ చేసుకున్నా మనకి ఇంకోటి సరిపోతది. అంటే H2 అండ్ H3లో కూడా మనకి ఈ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. ఇది మనం కొంచెం ఎడిట్స్ అయితే చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ చేయలేము. బట్ ఈ కంటెంట్ అనేది మనకి ఓకే. ఈ కంటెంట్ మీరు ఇట్లనే ఒక ఒక ఆర్టికల్ రెడీ చేసి పెట్టుకోండి. రేపు మనము క్యాన్వా టూల్ చూద్దాము. ఈ క్యాన్వా టూల్‌లో ఇమేజెస్ డిజైనింగు, వీడియోస్ క్రియేషను ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ మనం వెబ్‌సైట్‌లోకెళ్ళేసి హాఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం. ఒక ఆర్టికల్ తీసుకున్నాము. అలాగే ఆ ఆర్టికల్ సేమ్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్‌కి రిలేటెడ్‌గానే క్యాన్వాలో మనము ఇమేజ్ అనేది డిజైన్ చేద్దాము రేపు. ఫస్ట్ నుంచి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది సేవ్ చేసి పెట్టుకుందాం మనం. ఓకే. ఈ కంటెంట్ నుంచి రేపు ఇమేజ్ అనేది డిజైన్ చేద్దాం. ఈ ప్రాంప్ట్ కూడా ఇంక మనం డిఫరెంట్‌గా రాయొచ్చు. సేమ్ ఇదే రాయాలనేం లేదు. నేను ఇచ్చిందే రాయాలనేం లేదు. మీరు మళ్ళీ విడిగా రాయేసుకోవచ్చండి. ఆహ్, యో హై కన్వర్షన్ వాల్యూ ఇక్కడంటే అలాగే యూజర్ ఇంటెంట్ బేస్డ్ ఇంకా పెట్టొచ్చండి. విత్ హై కన్వర్షన్ వాల్యూ అండ్ యూజర్ ఇంటెంట్ బేస్డ్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఆర్టికల్ మారిపోతది. ఒకసారి ఇట్లా మనం ఇంకా ప్రాంప్ట్ అనేది మనకి ఎలా ప్రాపర్‌గా నీట్‌గా రావాలో ఈజీగా మనం రాసుకోవాలి. ఫస్ట్ టైమ్ మనకు చూడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇండియా యువర్ అల్టిమేట్ గైడ్ టు ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ మొత్తం మారిపోతుందండి. ఇట్లా మీకు నచ్చినట్టు మీరు ప్రాంప్ట్స్ ఇయండి. 2, 3 టైప్స్ ప్రాంప్ట్. ఫస్ట్ రైట్ ఎన్ ఆర్టికల్ అనివ్వండి. తర్వాత రైట్ ఎన్ ఆర్టికల్ విత్ 1000 వర్డ్స్ అనివ్వండి. అట్లా మీరు ఒక 2, 3 ఆర్టికల్స్‌ని ట్రై చేయండి. చాట్‌జీపీటీ కాబట్టి ఒక 10-15 మినిట్స్ టైం తీసుకుంటది మీకు. ఈ ప్రాంప్టింగ్ చాలా ఇంపార్టెంట్. మాక్సిమం అన్ని ప్రాంప్టింగ్ మీదే చేయాలి. ఏ అదే టూల్ దేని యూజ్ మీద చేసినా రాయమంటారు మేడం? మనము ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. దాన్ని ప్రాంప్ట్స్ అంటారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాపర్‌గా ఓకే ఇవ్వడం మేడం. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ మీద రాయండి. యాహ్! ఎందుకంటే ఓకే నేను మేడం. వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తాను. సేమ్ కంటెంట్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా! రిపోర్ట్స్ కావాలి అని. మీరు వర్క్ రిపోర్ట్స్, శాంపిల్స్ షేర్ చేయమంటే అవి షేర్ చేయడానికి కావాలి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ విత్ ఏఐ టూల్స్ అని ఇట్లా డిఫరెంట్ కొంచెం యాహ్! సెర్చ్ ఓకే మేడం. వాల్యూమ్ ఎక్కువ ఉన్న కీవర్డ్ ఒకటి తీసుకొని రాసి పెట్టండి. రేపు మనము ఆ ఓకే. టైటిల్ నాకు షేర్ చేయండి మీరు ఆర్టికల్ రాసినాక. ఆ టైటిల్ తోటి నేను రేపు మీకు ఇమేజ్ చేసి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఆ ఇమేజ్ ఆ ఆర్టికల్ నేను రేపు మన మెయిన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాను. మీరు యాహ్! ఓకే మేడం. తర్వాత మీరు ఇంక వేరే ఆర్టికల్ జనరేట్ చేసుకొని, వేరే ఇమేజెస్ క్రియేట్ చేసుకొని, మీ దగ్గరున్న వర్డ్‌ప్రెస్ సైట్‌లో పోస్ట్ చేసుకోండి. పోస్ట్ చేసుకున్న తర్వాత, అప్పుడు ఓకే నేను మేడం. ఆన్ పేజ్ యాక్టివిటీస్ మాత్రం మెయిన్ సైట్‌కే చేపిస్తాను. ఆ సైట్‌కి వేస్ట్. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడం వరకి అది యూజ్ చేసుకో. వెబ్‌సైట్ డిజైనింగ్‌కి, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌కి. అలాగే ఈ కంటెంట్ పోస్ట్ చేసి ఇదన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఆడిట్ చేయడము ఇవన్నీ వస్తాయి. బట్ ఇంకా కూడా మనకి ఏఐ టూల్స్ ఇంకా చాలా ఉంది యాహ్! ఇందులో. ఓకే ఇదొక్కటే మేడం. అయిపోలేదు. స్టెప్ బై స్టెప్ ఇంకా రిమైనింగ్ టూల్స్ కానీ, ఇందులో ఇంకా ఉన్న ఫీచర్స్ కానీ మనం వెళ్దాం. యాహ్! ఓకే. యాహ్! ఓకే మేడం. ఆడిట్ థాంక్ యూ. చేయడము, మాన్యువల్‌గా ఆడిట్ చేయడము, ఏఐ టూల్స్ ఆడిట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే అండి. ఓకే. థాంక్ యూ.